భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచుకొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, కొండాపూర్, షేక్పేట్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, మియాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్, బాలాపూర్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి, అబిడ్స్, లక్డికపూల్, బషీర్బాగ్లో భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరుతోంది. ద్విచక్ర వాహనాలు, మెట్రో స్టేషన్లు, బ్రిడ్జిలు, షట్టర్ల కింద తలదాచుకుంటున్నారు. వర్షం కారణంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు జామ్ అవ్వకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం వస్తుండటంతో మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని, వాన తగ్గిన తర్వాత వాహనదారులు బయలుదేరాలని సూచించారు. మరోవైపు తెలంగాణకు 2 రోజుల పాటు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ.